మాట మీద నిలబడే వ్యక్తి ఎన్టీఆర్. అది ఆయనలో నాకు నచ్చిన గుణం వచ్చేసి ఆయన సమూహన శక్తే కాకుండా మాట ఎన్టీఆర్ అంటే నెవర్ టర్న్ రిటర్న్. అందుకోసం వచ్చేసి దానికి తోడు నన్ను అందరూ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అనేవాళ్ళు. దానికి కారణం వచ్చేసి నా పేరు నర్రెడ్డి తులసిరెడ్డి. ఎన్టీఆర్ కొట్టేచ్చరాలు నర్రెడ్డి తులసిరెడ్డి అంటే ఎన్టీఆర్. ఆయన నందమూరి తారక రామారావు, తులసిరెడ్డి. నా యొక్క ఉంగరంలో కూడా ఇప్పుడు ఎన్టీఆర్ అని ఉంటుంది. కాబట్టి జనరల్ గా అందుకోసం నాకు ఎన్టీఆర్ అంటే ఆయన వ్యక్తిత్వము, ఆయన సంమోహన శక్తి, మాట మీద నిలబడే వ్యక్తి. కాబట్టి ప్రతిదీ ఆయన వచ్చేసి సమాజం గురించి ఆలోచించేవాడు. అది ఫెయిల్ కావచ్చు, సమాజం గురించి ఆలోచించినప్పుడు ఒకసారి ఫెయిల్ కావచ్చు, కానీ ఆయన ప్రారంభించేటప్పుడు అది స్వార్థం కోసమో ఊరు కోసం కాదు, సమాజానికి మంచి చేస్తుందని భావించి చేసేవాడు. చేసినప్పుడు ఫెయిల్ కావచ్చు, సక్సెస్ కావచ్చు. అది నాకు ఆయనలో నచ్చినటువంటిది. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు చాలా క్లోజ్. ఎందుకంటే ఆయన జనరల్ సెక్రటరీ, నేను సెక్రటరీ, నేను అన్నానేవాని, ఆయన తులసి అనేవాడు, రోజు కలిసేవాళ్ళము. కాబట్టి ఇక్కడ రాజశేఖర్ని ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చేవాడు కావాలా. ఆ నేపథ్యం డెఫినెట్ గా వచ్చేసి నా అవసరం వాళ్ళకు ఉంది. వాళ్ళు వచ్చేసి నన్ను గౌరవించేవాళ్ళు, నేను ఆ విధంగా వాళ్ళని ఆరాధించేవాళ్ళను. కాబట్టి కాకపోతే ఏమంటే మళ్ళా తర్వాత ఎందుకు చంద్రబాబు నాయుడికి నాకు దూరం వచ్చిందంటే అది మళ్ళా 95 ఈవెంట్ లో ఆయనకు చంద్రబాబు లక్ష్మీపార్తి వలన ఎన్టీఆర్ కు చంద్రబాబుకు స్ప్లిట్ వచ్చినప్పుడు నేను ఇన్ ప్రిన్సిపల్ వచ్చేసి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అని ఆ యొక్క తర్వాత రాజ్యసభ నాకు రాజ్యసభ మెంబర్ ఇచ్చేదానికి ఇద్దరు కారకులే, ఎన్టీ రామారావు, చంద్రబాబు ఇద్దరు కారకులే. నేను జిల్లా పరిషత్ చైర్మన్ దానికి ఇద్దరు కారకులే.